మన వార్డు మన ఆరోగ్యం. దోమల నివారణ మనందరి బాధ్యత. ప్రియమైన వార్డు ప్రజలకు నమస్కారం. మన చుట్టుపక్కల వాతావరణం శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఈ మధ్య మనం చూస్తున్నాం, విపరీతమైన దోమలు పెరుగుతున్నాయి. అందుకు కారణం మన చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోకపోవడమే. దోమల నివారణలో భాగంగా ఈ రోజు 2వ వార్డులో పిచ్చి మొక్కలను, గుంతలను, పాత గోడలను తొలగించడం జరిగింది. ఎవరికి వారు సామాజిక బాధ్యతతో మెలిగితే దోమల వల్ల వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మన చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల పెరుగుదలని అరికట్టవచ్చు. ఇంటి చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను, పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలి. దోమలు పగటిపూట వీటిలోనే ఆశ్రయం పొందుతాయి. మురుగునీరు సాఫీగా వెళ్లేలా కాలువలను శుభ్రం చేసుకోవాలి. నీరు నిలిచిపోయే చోట కిరోసిన్ లేదా మలాథియన్ వంటి నూనెలను చల్లడం వల్ల దోమల లార్వాలను చనిపోతాయి. తడి చెత్త, పొడి చెత్తను వేరువేరుగా ఉంచి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందించాలి. రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త వేయకూడదు. ప్లాస్టిక్ కవర్లు అసలు వేయకూడదు. శుభ్రమైన వాతావరణమే మన పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి. మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఆరోగ్యవంతమైన వార్డుగా మన ప్రాంతాన్ని తీర్చిదిద్దుకుందాం. శుభ్రమైన వార్డు, ఆరోగ్యకరమైన గ్రామం. పరిశుభ్రతను ఒక అలవాటుగా మార్చుకుందాం. అనారోగ్యాన్ని దూరం చేద్దాం. సహకరిస్తారని కోరుతూ మీ వార్డు మెంబర్ సామిడి సంధ్యా నాగరాజ్ రెడ్డి.